ఓకే. హాయ్ అందరికి. మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క పోస్టర్‌నైతే రిలీజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఈ పోస్టర్‌లో మన రేండీ ఆర్టన్ ఉన్నారనమాట. సో, నిజంగా పోస్టర్ అయితే మామూలుగా లేదు. వేరే లెవెల్‌లో ఉంది. అండ్ మీకు ఈ పోస్టర్ నచ్చిందా లేదా? అండ్ అంతే కాకుండా మనకి ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన రేండీ ఆర్టన్ హోమ్ టౌన్‌లో జరుగుతుంది. మన రేండీ ఆర్టన్ హోమ్ టౌన్‌లో జరుగుతుందన్నమాట సెయింట్ లూయిస్‌లో. సో, అందుకనే మన రేండీ ఆర్టన్‌తో ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసిందన్నమాట. సరే ఇప్పుడు రెయిన్‌డీ ఆర్టన్ అయితే తన హోమ్ టౌన్‌లో ఫైట్ చేస్తాడు. కాకపోతే మన రెయిన్‌డీ ఆర్టన్‌కి చాంపియన్‌షిప్ మ్యాచ్ ఇస్తారా? ఇవ్వరా? అండ్ ఇప్పుడు బ్యాక్‌లాష్‌లో ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుందంటే చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు రెసల్‌మేనియా 41లో మన జాన్ సీనా చాంపియన్‌షిప్‌ని గెలుస్తారు. అండ్ దాని తర్వాత జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి బ్యాక్‌లాషే కాబట్టి ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మన రెయిన్‌డీ ఆర్టన్‌తో జాన్ సీనా ఫైట్ చేస్తారు. సో, వీళ్ళిద్దరి మధ్య చాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, జస్ట్ రూమర్స్ మాత్రమే. సో, మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ బ్యాక్‌లాష్‌లో జరిగితే ఎలా ఉంటది? సో, ఇప్పుడు ఒకవేళ కన్ఫర్మ్‌గా ఈ మ్యాచ్ బ్యాక్‌లాష్‌లో జరగాల్సి వస్తే సో, రిజల్ట్ ఏ విధంగా ఉంటది? ఇప్పుడు జాన్ సీనా అయితే రెసల్‌మేనియా 41లో చాంపియన్‌షిప్‌ని విన్ అయిన వాడవుతాడు. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా చాంపియన్‌గా ఉండకుండా సో, రేండీ ఆర్టన్‌తో మ్యాచ్‌లో ఫైట్ చేసి ఆ మ్యాచ్‌లో ఓడిపోతే ఎలా ఉంటది? అది కరెక్ట్ ఉండదు. అండ్ ఇప్పుడు రేండీ ఆర్టనే ఓడిపోవచ్చు కదా! అని ఈ టైప్‌లో కొంతమంది అనుకోవచ్చనమాట. బట్ చూడండి మన రేండీ ఆర్టన్ అంటే చాలా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఓడిపోయిండు. సో, దాదాపుగా చాలా సార్లు ఓడిపోయిండు. అంటే రేండీ ఆర్టన్‌ని రిటర్న్ చేసినప్పటి నుండి అండ్ అంతే కాకుండా మనకి రేండీ ఆర్టన్ హోమ్ టౌన్‌లోనే బ్యాక్‌లాష్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా మన రేండీ ఆర్టన్ విన్ అవ్వాలి. సో, ఆ హోమ్ టౌన్ అడ్వాంటేజ్ మన రేండీ ఆర్టన్ తీసుకోవాలన్నమాట. సో, మరి మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే మంచిగుంటదా? లేదంటే నార్మల్‌గా వేరే అపోనెంట్‌ని ఏమైనా సెలెక్ట్ చేస్తారా అనేది చూడాలన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే జాన్ సీనా వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్‌లో చాలా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అండ్ మేబీ రెసల్‌మేనియా 41లో జాన్ సీనా ఓడిపోతే కోడీ వర్సెస్ రేండీ అవుతుందన్న టాక్ గూడా వినిపిస్తుందన్నమాట బ్యాక్‌లాష్ కోసం. అండ్ ఇంకొకటి చెప్పాలి మన రేండీ ఆర్టన్ రెసల్‌మేనియా 41లో కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో టీజ్ అయితే ఇచ్చినారన్నమాట. సో, చెప్పలేం. అంటే ఇప్పుడు జాన్ సీనా మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతారని మన రేండీ ఆర్టన్ చెప్తున్నారన్నమాట. సో, ఇప్పుడు మీరేమంటారు? అంటే ఇప్పుడు రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తే ఏ విధంగా ఉంటది? అండ్ ఇంతకుముందు మన రేండీ ఆర్టన్ ఇంటర్వ్యూలో చెప్పిండన్నమాట. సో, నాకు జాన్ సీనాకి మంచి రైవల్రీ ఉంది. అండ్ చాలా మందికి తెలియదు. నాకు కోడీ రోడ్స్ గూడా మధ్యలో చాలా ఉంది అని ఈ టైప్‌లో మన రేండీ ఆర్టన్ చెప్పారన్నమాట. అండ్ ఇంతకుముందు మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా టీజర్స్ చేసిందన్నమాట. స్మాక్ డౌన్‌లో మన రేండీ వర్సెస్ కోడీ మ్యాచ్ జరుగుతదని చాలా టీజ్ జరిగింది. సో, మేబీ ఆ టైం దగ్గర పడిందని జెప్పాలి. సో, మనకి ఇప్పుడు కన్ఫర్మ్‌గా మన కోడీ రోడ్స్ అంటే చాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకుంటే సో, ఒక బిగ్ అపోనెంట్స్‌తో ఫైట్ చేయాలన్నమాట. సో, తన టైటిల్ రిన్‌లో అంత పెద్ద సూపర్ స్టార్స్‌తో ఎక్కడ ఫైట్ చేయలేదన్నమాట మన కోడీ రోడ్స్. ఫైట్ చేసిండు. మ్యాచెస్ కూడా బానే ఉన్నాయి. బట్ ఎంతైనా సో, మనకి ఆ హై ఫీలింగ్ అనేది రాలేదన్నమాట. వన్స్ రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేస్తే గనక కోడీ రోడ్స్ సో, వేరే లెవెల్ ఉంటది. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఏ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్‌లోనా? లేదంటే రేండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌లోనా? కన్ఫర్మ్‌గా మన రేండీ ఆర్టన్ బ్యాక్‌లాష్‌లో ఫైట్ చేస్తారన్నమాట. బ్యాక్‌లాష్ జరిగేది మన రేండీ ఆర్టన్ హోమ్ టౌన్‌లోనే కాబట్టి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్ గురించి. సో, చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఒక పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌లా మారిపోయిండు. రోమన్ రీన్స్ కంటిన్యూ‌గా డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటూనే ఉన్నారు. అండ్ దానికి మన రోమన్ రీన్స్ రిప్లై ఇచ్చినాడన్నమాట. మన రోమన్ రీన్స్ ఏమన్నారంటే చాలామంది ఫ్యాన్స్ నేను పార్ట్ టైమ్ సూపర్ స్టారు అని అనుకుంటారనమాట. సో, అది నిజంగా నేను విన్నప్పుడల్లా చాలా ఫన్నీగా ఉంటది. చూడండి నేను ఊపిరి పీల్చుకునేటప్పుడు నేను బ్రతికున్నంత కాలం ఒక ఫుల్ టైమర్‌గానే వర్క్ చేస్తాను. డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టనన్నట్టుగా మన రోమన్ రీన్స్ అయితే మాట్లాడిందనమాట. ప్రతి సెకండ్ నేను వర్క్ చేస్తాను. ప్రతి సెకండ్ నేను కష్టపడతానని ఈ టైప్‌లో మన రోమన్ రీన్స్ అయితే చెప్పిండన్నమాట. సో, గట్టిగానే రిప్లై ఇచ్చిండు. ఎవరైతే మన రోమన్ రీన్స్‌ని పార్ట్ టైమ్ సూపర్ స్టార్ అయిపోయిండు. ఇక డబ్ల్యూడబ్ల్యూలో రారు అని అనుకున్నారు. సో, వాళ్ళందరికీ రాడు రిప్లై అని జెప్పాలి. సో, దీనిపైన మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో జెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనకి సోషల్ మీడియాలో ఒక ఫోటో రిలీజ్ అయిందన్నమాట. మన కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ స్మాక్ డౌన్ రిహార్సల్స్‌లో మాట్లాడుకుంటున్న ఫోటో రిలీజ్ అయింది సోషల్ మీడియాలో. మీరొకసారి స్క్రీన్ మీద జూడండి. అండ్ ఇప్పుడు మన కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్ ఇద్దరెందుకు మాట్లాడుకుంటున్నారో. సో, అంటే రిహార్సల్స్ అంటే దాదాపుగా మాట్లాడుకుంటారు. సో, చాలా జరుగుతదన్నమాట. బట్ ఆ వీడియోస్ అన్నీ మనకి రిలీజ్ అవ్వవు.
సో ఆ వీడియోస్ అన్నింటిని రిలీజ్ చేయరు. సో ట్రిపుల్ హెచ్ కావాలనుకున్న వీడియోని మాత్రమే రిలీజ్ చేసిండు. రీసెంట్‌గా మన రే ఫినిక్స్ డెబ్యూట్ వీడియోని మన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిండన్నమాట. మన ట్రిపుల్ హెచే రివీల్ చేసిండు. ఏ విధంగా రే ఫినిక్స్ డెబ్యూట్ చేయాలి, సో ఆ పైరోస్ ఎట్లా రావాలని మన ట్రిపుల్ హెచ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిండన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క సూపర్ స్టార్‌వి మన ట్రిపుల్ హెచ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కంపల్సరీగా వాళ్ళు రిహార్సల్స్ చేస్తారన్నమాట. సో ఏదో డైరెక్ట్‌గా వచ్చి మ్యాచెస్‌లో ఫైట్ చేయడం అనేది ఉండదన్నమాట. సో ఒక అండర్‌స్టాండింగ్‌తో జరుగుతది. ఏదైనా సరే ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ప్రతి ఒక్కటి ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌తోనే జరుగుతది. ఖచ్చితంగా వాళ్ళు రిహార్సల్స్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జే ఉసో గురించి. మన జే ఉసో రీసెంట్‌గా కొన్ని వర్డ్స్ అయితే చెప్పినాడన్నమాట. క్రాష్ ఔట్ జే ఉసో అని. నేను మళ్ళొకసారి మిమ్మల్ని అందరిని షాక్ చేస్తా అని మన జే ఉసో చెప్పినాడన్నమాట. రీసెంట్‌గా మళ్ళొకసారి ఈ సెంటెన్స్‌ని మెన్షన్ చేస్తుండన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళని షాక్ చేస్తా అంటే ఏమై ఉంటది? ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్క ఫ్యాను మన జే ఉసోనే ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడని అనుకుంటున్నారు. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో సో షాకింగ్ అవ్వాల్సింది ఏముంటది? సో అంతగా షాక్ అయ్యే విషయం ఏముంటది? సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో ఇప్పుడు మన జే ఉసో ఏమైనా హిల్ టర్న్ చేస్తాడా? లేదంటే రాక్ టీమ్‌లో యాడ్ అవుతారా? సో ఇటువంటిది ఏమైనా జరుగుతదా అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. రూమర్స్ అయితే ఉన్నాయి. మన జే ఉసోబి అంటే రాక్ టీమ్‌లో యాడ్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా. సో అదే మెన్షన్ చేస్తుండ మన జే ఉసో. సో అది తెలుసుకోవాలంటే మనం WrestleMania 41 దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ చాలామంది WrestleMania 41 ఎప్పుడు అని అడుగుతున్నారనమాట. సో WrestleMania 41 మనకి 20 అండ్ 21 రోజున వస్తది. అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే 19థ్ అండ్ 20 రోజున WrestleMania 41 వస్తదని ఈ టైప్‌లో అనుకుంటున్నారన్నమాట. సో మన ఇండియన్ టైమింగ్ టేబుల్ ప్రకారం మనకి అంటే మన ఇండియాలో 20 అండ్ 21 రోజున వస్తదన్నమాట. టైం గురించి మాట్లాడితే మనకి మార్నింగ్ 4:30కి లైవ్ స్టార్ట్ అవుతదని మెన్షన్ చేసినారు. సో మళ్ళీ చెప్తున్నాను 20 అండ్ 21 రోజున WrestleMania 41 వస్తదన్నమాట. అండ్ ఇంకొక పెద్ద డౌట్ అన్నమాట. ఇదేందంటే ఇప్పుడు మనకి టీవీలో రాదా డబ్ల్యూడబ్ల్యూఈ WrestleManiaనేనా టీవీలో రాదా అని ఈ టైప్‌లో అడుగుతున్నారన్నమాట. చూడండి WrestleMania అయినా, రా అయినా, స్మాక్ డౌన్ అయినా ఏది గూడా మనకిగ టీవీలో రాదన్నమాట. సో టీవీలో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి దొరకదు. డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే మనం డబ్ల్యూడబ్ల్యూఈని చూడాలన్నమాట. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే మనకి డబ్ల్యూడబ్ల్యూఈ వస్తది. సో దాన్ని మించి మనకి వేరే ప్లాట్‌ఫామ్ అనేది లేదన్నమాట. సో వేరేది ఉన్నా సరే అది ఎక్కువ రోజులు ఉండదు. సో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు జూషిన తర్వాత వన్స్ దాని గురించి తెలిసిన తర్వాత అన్నిటిని బ్యాన్ జేసేస్తారు. సో కన్ఫర్మ్‌గా మనం నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. దాంట్లోనే మనం డబ్ల్యూడబ్ల్యూఈని చూడాల్సిందే. సో ఇదే ఫైనల్ అన్నమాట. సో ఫ్యూచర్‌లో మేబీ అంటే ఇప్పుడు గాదు ఫ్యూచర్‌లో అంటే మేబీ 2, 3 ఇయర్స్ గావచ్చు, 4 ఇయర్స్ గావచ్చు, ఎప్పుడైనా గావచ్చు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈకి ఎంత మనీ ఇచ్చి డబ్ల్యూడబ్ల్యూఈని కొనుక్కున్నారో సో అంత మనీ వాళ్ళు రికవరీ చేసుకున్న తర్వాత సో టీవీ రైట్స్ నుండి మంచి ఆఫర్ వస్తే సో అప్పుడు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు టీవీలో రిలీజ్ చేసినా చేయొచ్చన్నమాట. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే నెట్‌ఫ్లిక్స్ అనేది ఓన్లీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అన్నమాట. సో డైరెక్ట్‌గా దానికి టీవీ ఛానల్స్‌లో ఏం అనుసంధానం ఉండదు. సో మేబీ చెప్పలేం ఇన్ ఫ్యూచర్‌లో జరిగినా జరగచ్చన్నమాట. సో ఇది ఇన్ ఫ్యూచర్‌లో సో దీనిపైన క్లారిటీ గూడా లేదు. వస్తదని నమ్మకం గూడా లేదన్నమాట. సో ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాలి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నెట్‌ఫ్లిక్స్‌లో. సో మనం లైవ్ మిస్ అయినా సరే వెంటనే మనకి రీప్లే వస్తది. సో ఒకవేళ అంటే ఇప్పుడు మనకి యాడ్స్ ఎక్కువగా రావట్లేదు ప్రెజెంట్ అయితే. యాడ్స్ మొత్తానికి రావట్లేదు. దాదాపుగా రావట్లేదు. అండ్ మనకి అంటే క్యాప్షన్స్ కూడా పడుతున్నాయన్నమాట. అంటే సబ్‌టైటిల్స్ కూడా పడుతున్నాయి. అంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో ఏం మాట్లాడుతున్నారో సో వాళ్ళు అన్నీ పడతాయన్నమాట. అండ్ అంతే కాకుండా మనకి హిందీలో వస్తుంది. తెలుగులో ప్రెజెంట్ అయితే రావట్లేదు. అండ్ తొందరలోనే మనకి తెలుగులో గూడా లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అండ్ ఇంతకుముందు గూడా వచ్చింది తెలుగులో. అండ్ మేబీ ఇప్పుడు కొంచెం టైం పట్టొచ్చు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళకి కొంచెం టైం పట్టొచ్చన్నమాట. సో తెలుగులో గూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇన్ ఫ్యూచర్‌లో. అది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ గురించి. రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్ సీఎం పంక్ గురించి మాట్లాడిండన్నమాట. సో మన సెత్ రాలిన్స్ ఏమన్నాడంటే సీఎం పంక్ గురించి, ఈ సీఎం పంక్‌ని మనం నమ్మొద్దు. సో సీఎం పంక్ ఒక దొంగ మనిషి. సీఎం పంక్ అంటే ఎనీ టైమ్ అంటే ఏ లాభం కోసమైనా డబ్ల్యూడబ్ల్యూఈని విడిచిపెట్టి వెళ్ళవచ్చు. అండ్ వేరే కంపెనీలో చేరవచ్చు. అక్కడ మనీ సంపాదించుకోవచ్చు. సో తన స్వార్థం కోసం ఆలోచిస్తాడు. సో కంపెనీ గురించి ఆలోచించడు అన్నట్టుగా ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ సీఎం పంక్ గురించి మాట్లాడిండన్నమాట. సో ఇది కొత్తేం గాదు. దాదాపుగా మన సీఎం పంక్ టాపికొస్తే కంపల్సరీగా సెత్ రాలిన్స్ విరుచుకుపడతాడు. సో ఉన్నది లేనిది కలిపి గూడా చెప్పేస్తాడన్నమాట. సో దాదాపుగా ఇదే జరుగుతది మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ విషయంలో. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ డేవ్ మెల్జర్‌ని గూడా రోస్ట్ చేసి పడేసిండన్నమాట. ఈ డేవ్ మెల్జర్ ఎవరంటే ఇప్పుడు మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి గదా!
సో మ్యాచెస్ అన్నీ అయిపోయినాక రేటింగ్స్ ఇస్తారనమాట. సో ఈ మ్యాచ్ మంచిగుందా? ఈ మ్యాచ్ ఎంత మంచిగుంది? దీనికెంత రేటింగ్ ఇవ్వాలి? అనేది సోషల్ మీడియాలో రేటింగ్స్ ఇస్తారనమాట. సో అతన్ని రోస్ట్ చేసి పడేసినాడనమాట. సో వానికి మ్యాచెస్ తెలియదు. ఎలా ఫైట్ చేయాలో తెలియదు. జస్ట్ వచ్చి మ్యాచెస్ చూసి ఇలా అని రేటింగ్స్ ఇస్తారు. సో వానికి ఏం తెలుసు అన్నట్టుగా ఈ టైప్‌లో మన సెత్ రాలిన్స్ గట్టిగానే ఇచ్చి పడేసిండు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్‌తో మనం అగ్రీ చేయొచ్చా అంటే యెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మ్యాచ్‌ని ఈ విధంగా ఎందుకు చూపించింది అనే దానిపైన వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. ఈ మ్యాచ్‌ని ఈ విధంగానే చూపించాలి. ఇంతకంటే ఎక్కువ చూపించొద్దు అనేది వాళ్ళకొక ఐడియా ఉంటది. బట్ మనకేందంటే ఈ మ్యాచ్ మంచిగా లేదని ఈజీగా చెప్పేస్తాం. సో ఇప్పుడు ఇలా రేటింగ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతదంటే ఎవరో ఒకరు ఇప్పుడు ప్రీమియం లైవ్ ఇవన్నీ చూడడం మిస్ అవుతారు. సో ఫర్దర్‌గా సోషల్ మీడియాలో ఈ రేటింగ్స్ చూసిన తర్వాత వాళ్ళకేమనిపిస్తది, సో ఈ మ్యాచెస్ ఏం మంచిగా లేనట్టున్నాయి. ఇంత తక్కువ రేటింగ్స్ వచ్చినాయి. సో అంటే ఈ ప్రీమియం లైవ్ ఇవన్నీ మనం చూసి కూడా వేస్ట్, మన టైం వేస్ట్ అని ఈ టైప్‌లో కొంతమంది అనుకోవచ్చన్నమాట. ఇది కామన్ ఇష్యూ. సో ఈ రేటింగ్స్, రివ్యూస్ అనేది కామన్ ఇష్యూ అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి మూవీస్ రివ్యూస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మూవీ రివ్యూస్ చూసి కొంతమంది సినిమాకెళ్తారు. కొంతమందేమో రివ్యూ చూసి అంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా లేదని చెప్తే సినిమాకెళ్ళడం ఆగిపోతారన్నమాట. ఈ టైప్‌లో అన్నమాట. ఇది కామన్ ఇష్యూ. అందుకనే మన సెత్ రాలిన్స్, డేవ్ మెల్జర్‌ని రోస్ట్ చేసి పడేసినారు. ఇదంతా కరెక్ట్ కాదని. అండ్ ఇంకొకటి మనకి ఈ రోజు ఇంకా రూమర్ ఎక్కువైపోయిందన్నమాట. మన సెత్ రాలిన్స్ రాక్ టీమ్‌లో యాడ్ అవుతారని. సో దీని గురించే మాట్లాడిండన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్ సోల్ గురించే మాట్లాడిండు. ఎనీ టైమ్ నా సోలు సేల్ కోసం ఉంటదని మన సెత్ రాలిన్స్ చెప్పిండన్నమాట. నెవర్ సే నెవర్. ఏదైనా జరగచ్చు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ టీజ్ అయితే ఇస్తుండు. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు. అండ్ ఇంతకుముందే అది వీడియోలో చెప్పినాను. బట్ మీకు గుర్తుందో లేదో కావచ్చు గానీ, అండ్ మన సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫై అయిపోయిన తర్వాత మన రాక్ రిప్లై ఇచ్చిండన్నమాట. మన సెత్ రాలిన్స్‌కి రిప్లై ఇచ్చిండు. అంటే ఈ మనిషి చాలా మంచోడు. సో చాలా కష్టపడతారని మన రాక్ సెత్ రాలిన్స్‌కి కామెంట్ చేసినారన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ రీల్‌ని పోస్ట్ చేస్తే సెత్ రాలిన్స్ ఆ వీడియోకి కామెంట్ చేసిండు మన రాక్. అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ కాస్ట్యూమ్స్ కూడా, డ్రెస్సింగ్ స్టైల్ కూడా రాక్ టైప్‌లో ఉందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. నిన్న మనకి ఎక్కడ జరిగింది? సాక్రమెంటోలో జరిగింది. సో నేను ఏసుకొచ్చిన మన సెత్ రాలిన్స్ గెటప్ అండ్ అంతేకాకుండా మన సాక్రమెంటోలో ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ ఎపిసోడ్‌లో మన రాక్ వచ్చినాడన్నమాట. సో ఆ గెటప్ ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన రాలో మన సెత్ రాలిన్స్ ఏసుకొచ్చిన గెటప్ సేమ్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన ఒక ఎపిసోడ్‌లో మన సెత్ రాలిన్స్ సేమ్ రాక్ టైప్‌లో డ్రెస్ ఏసుకొచ్చినారన్నమాట. సో మన రాక్ డ్రెస్సింగ్ స్టైల్‌లో వచ్చినారు. సో అందుకనే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేబీ మన సెత్ రాలిన్స్ రాక్ టీమ్‌లో యాడ్ అయినా అవ్వచ్చని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. అండ్ దీని గురించి నిన్న కూడా మాట్లాడినాను. ఈరోజు ఇంకా ఎక్కువగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి. మన సెత్ రాలిన్స్ రాక్ టీమ్‌లో యాడ్ అవుతే ఎలా ఉంటది? అండ్ మన రాక్, జాన్ సీనా, సెత్ రాలిన్స్ కలిస్తే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ రెస్ల్‌మేనియా 41 ప్రమోషనల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు రెస్ల్‌మేనియా టికెట్స్ అనేవి ఇంకా సోల్డ్ అవుట్ అవ్వలేదు. ఇంకా మనకి ఒక 5000 టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. మన నైట్ 1 అండ్ నైట్ 2 కలిపి. నైట్ 2వి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. నైట్ 1దే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఆ టికెట్స్ రేటింగ్స్ తగ్గిస్తుందన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ 25% తగ్గిస్తుందన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో మాక్సిమం ఆ టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతది. కన్ఫర్మ్‌గా జరుగుతది. ఇది రెస్ల్‌మేనియా నార్మల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే కాదన్నమాట. సో టికెట్ రేటింగ్ తగ్గించినారంటే కంపల్సరీగా ఆ టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతాయి. సో మనకి ఫ్రంట్ సీట్ ఆల్మోస్ట్‌గా సోల్డ్ అవుట్ అయిపోతాయి. అంటే ఎక్కడో ఉన్న సీట్సే ఉంటాయన్నమాట. దూరంగా ఉన్న సీట్స్ మాత్రమే ఉంటాయి. సో టికెట్స్ రేటింగ్స్ అయితే తగ్గిస్తుందన్నమాట. ఇది ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిక్కీ బెల్లా గురించి. సో నిక్కీ బెల్లా ట్రైనింగ్ చేస్తుందంట. సీక్రెట్‌గా ట్రైనింగ్ చేస్తుందంట. అండ్ రీసెంట్‌గా కూడా చెప్పింది మన నిక్కీ బెల్లా అంటే డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ వస్తాను, ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపిస్తా అన్నట్టుగా టీజ్ అయితే చేసింది. కాకపోతే ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా రిటర్న్ చేస్తారన్నది క్లారిటీ లేదన్నమాట. కన్ఫర్మ్‌గా మన నిక్కీ బెల్లా డబ్ల్యూడబ్ల్యూలో వస్తది అంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో ఇప్పుడు ప్రెజెంట్ మన జాన్ సీనా హీల్ క్యారెక్టర్‌లో ఉన్నారు. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా అంటే ఇప్పుడు మన రిటైర్మెంట్ మ్యాచ్ ఎండింగ్‌లో మన డిసెంబర్ ఎండింగ్‌లో మన జాన్ సీనా మళ్ళీ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారంట. సో ప్రెజెంట్ కోసమైతే మన జాన్ సీనా హీల్ సూపర్ స్టారే గానీ అండ్ ఎండింగ్‌లో మన జాన్ సీనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారంట. సో ఇది రూమర్ కాదు, అప్డేట్ కాదు. మన కట్ యాంగిల్ చెప్తున్నారన్నమాట. సో మన కట్ యాంగిల్ ప్రకారం మన జాన్ సీనా తన ఫైనల్ మ్యాచ్‌లో సో ఫైనల్ మ్యాచ్ వరకు లేదంటే ఫైనల్ మ్యాచ్‌లోనైనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే కనిపిస్తారంట. బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారని మన కట్ యాంగిల్ అయితే అంటున్నారన్నమాట. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు జాన్ సీనా యాస్ ఎ హీల్ సూపర్ స్టార్‌గా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటదా? లేదంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటదా?
మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతే కాకుండా మనకి డిసెంబర్ మంత్‌లో ఒక స్పెషల్ ఈవెంట్ జరిపిస్తుందన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, జస్ట్ టాక్ మాత్రమే. అది కూడా మన జాన్సీనా కోసమంట. సో, జాన్సీనా కోసం ఒక స్పెషల్ ఈవెంట్‌ని ప్లాన్స్ చేస్తుందంట. సో, మరది ఎంతవరకు నిజమో అనేది క్లారిటీగా తెలియదు. జస్ట్ టాక్ మాత్రమే వస్తుంది. దానిపైన క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రాక్' గురించి. సో, ఇప్పుడు 'రాక్' పైన అంటే చాలామంది హోప్స్ పెట్టుకున్నారనమాట. అంటే ఇప్పుడు 'రాక్' ఏంది వస్తలేడు. ఇంత లేట్ అయిపోయిందేంది? ఇప్పుడు మనకి ఒక 'స్మాక్ డౌన్' అయిపోతే 'వ్రెసల్ మేనియానే'. సో, ఇప్పుడు ఈ ఫైనల్ 'స్మాక్ డౌన్‌లో' గూడా మనకి 'రాక్' రాకపోతే ఎలా అని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్ అవుతున్నారనమాట. సో, ఇప్పుడు 'కోడీ రోడ్స్' అండ్ 'జాన్ సీనా' అయితే 'స్మాక్ డౌన్‌లో' వస్తున్నారు. సో, మేబీ బ్రాల్‌నయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట. అండ్ 'రాక్' గూడా వస్తారన్నట్టుగా రూమర్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంతకుముందు మన 'రాక్' అండ్ 'జాన్ సీనా' ఏదో ఒక షోలో కనిపిస్తారన్నట్టుగా టాక్ అయితే ఉండింది. అండ్ ఇప్పుడు ఇది ఫైనల్ షో 'వ్రెసల్ మేనియాకి' ఫైనల్ 'స్మాక్ డౌన్' అన్నమాట. అండ్ దీనికన్నా ముందు ఏమీ జరగదు. ఒక హాల్ ఆఫ్ ఫేమ్ షో జరుగుతది. అండ్ ఇప్పుడు ఈ 'స్మాక్ డౌన్‌లో' కంపల్సరీగా మన 'రాక్' రావాలని చాలామంది ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకున్నారన్నమాట 'రాక్' వస్తారని. అండ్ ఇప్పుడు ఒకవేళ మన 'రాక్' గనుక 'స్మాక్ డౌన్‌లో' రాకపోతే ఇక డైరెక్ట్‌గా మన 'రాక్' 'వ్రెసల్ మేనియాలోనే అపియర్ అవుతారన్నమాట. సో, 'వ్రెసల్ మేనియా 41లో' కంపల్సరీగా 'రాక్' వస్తారన్న అప్డేట్ అయితే ఉండింది. అండ్ మీకు ఒకటి చెప్పాలి. అండ్ ఇప్పుడు ప్రమోషనల్ పోస్టర్స్ చాలా రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా రిలీజ్ చేసింది. బట్ ఏ పోస్టర్‌లో కూడా మన 'రాక్' అయితే లేడన్నమాట. సో, మన 'రాక్' ఏ పోస్టర్‌లో కూడా కనిపించట్లేదు. బట్ స్టిల్ మన 'రాక్' వస్తారని అంటే చాలామంది ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారన్నమాట. ఒక్కవేళ గనుక మన 'రాక్‌ని' ఈ మ్యాచ్‌లో రిటర్న్ చేపించకపోతే పరిస్థితి ఎలా ఉంటది? సో, చాలామంది ఫ్యాన్స్ హేట్ చేసేస్తారు గదా! సో, కన్ఫర్మ్‌గా 'రాక్' రావాల్సిందే. సో, డబ్ల్యూడబ్ల్యూఈ అంటే దీన్ని ఇంట్రెస్ట్‌గా పెంచింది. అంటే 'రాక్' వస్తాడు, ఇన్వాల్వ్ అవుతారని డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చూపించింది. ఆయన 'రాక్' కూడా క్లియర్‌గా చెప్పినారు. ఈ సోషల్ మీడియా ఇదంతా పట్టించుకోకండి. నేను కన్ఫర్మ్‌గా 'వ్రెసల్‌మేనియా 41లో అపియర్ అవుతానని మన 'రాకే' క్లియర్‌గా చెప్పిండు. ఈ మాట చెప్పి ఉండకపోయుంటే మేబీ పెద్ద ఇబ్బంది అయ్యేది కాకపోయుండేది ఫ్యాన్స్ మధ్యలో. సో, ఇప్పుడు 'రాక్' వస్తానని చెప్పిండు కాబట్టి కన్ఫర్మ్‌గా రావాల్సిందే. సో, చూద్దాం మరి వస్తాడా? రాడా? అనేది మనకి 'వ్రెసల్‌మేనియా 41' అవుతే మనకొక క్లారిటీ అయితే వస్తదన్నమాట. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తది.